ఒకసారి మీ అందరి ఆశీర్వాదం కావాలి, కంపెనీ ఎంతో ముందుకు పోవాలి. ఏంటి విజిల్ చేయండి, నో ప్రాబ్లం. మన కంపెనీ ద్వారా నాకు మన డైరెక్టర్స్ అన్నట్టు మనం అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ, నో, మన కంపెనీ ఆరోగ్యాన్ని ఇవ్వదు, హెల్త్ అస్సలు ఇవ్వదు. మన కంపెనీ ద్వారా హెల్త్ రాదు, ఓన్లీ వెల్నెస్ వస్తుంది. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్? ప్రతి మీటింగ్ లో ప్రతి లీడరు ఇది చెప్పాలి. మనది హెల్త్ కంపెనీ కాదు, వెల్నెస్ కంపెనీ. సో హెల్త్ అంటే ఈ రోజు ఆరోగ్యంగా ఉండాలని తెలుసు అంటారు. వెల్నెస్ లాంగ్ లైఫ్. హెల్త్ అంటే ఈ రోజు ఆరోగ్యంగా ఉంటాం, వెల్నెస్ అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఆజ్ కల్ పర్సో, ఎనీ టైం ఆరోగ్యంగా ఉంటాను ఏమంటారు? వెల్నెస్ అంటారు. హెల్త్ కావాలా, వెల్నెస్ కావాలా? వెల్నెస్. ఇప్పుడు మీ అందరూ హెల్త్ లో ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం ఎలా ఉంటారో మీకు తెలుసా? రేపు ఎలా ఉంటారో మీకు తెలుసా? తెలియదు. సో హెల్త్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వెల్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ వెల్నెస్ అనే సబ్జెక్ట్ ద్వారా నేను 37 దేశాలు తిరిగాను. బికాస్ ఆఫ్ దిస్ వెల్నెస్ సబ్జెక్ట్ 37 దేశాల్లో నేను వెల్నెస్ మీటింగ్స్ ఇచ్చాను. 37 దేశాలు రోమ్ చేశాను. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ వెల్నెస్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రానున్నదంతా కూడా వెల్నెస్ ట్రెండ్. రానున్నదంతా వెల్నెస్ ట్రెండ్. అందుకే దాని మీద నాకుంది కమాండ్. అందుకే నేను అయ్యాను వెల్నెస్ కే బ్రాండ్. మీరందరూ కూడా వెల్నెస్ లో ఒక బ్రాండ్ అవ్వాలి, వెల్నెస్ లో ఒక బ్రాండ్ అవ్వాలి. మీరు ఏదైనా చేయండి, ఏ బిజినెస్ అయినా చేయండి, ఏ రియల్ ఎస్టేట్ అయినా చేయండి, ఏ చిట్ ఫండ్స్ అయినా చేయండి, ఏదైనా చేయండి, ఉద్యోగం అయినా చేయండి. బట్ దీంట్లో రోజుకి 1 గంట అయినా ఉండండి, 1 అవర్ అయినా వెల్నెస్ గురించి ఆలోచించండి. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు. కరెక్టే కదా? సో ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు దేంట్లో ఉండాలి? వెల్నెస్ లో ఉండాలంటే మీరు ఏ ప్రొడక్ట్స్ వాడాలి? ప్రో న్యాచురల్. కొట్టుకోండి. అక్కడ చూసారా, ఇది క్యాన్సర్. వెల్నెస్ ద్వారా క్యాన్సర్ ఎలా రాకుండా చేయొచ్చు. అది ఎనీ టైం వీలైతే ఆగస్ట్ 15th మనం లాంచ్ చేసుకున్నాం. రేపు ఆగస్ట్ 15th ఆ బుక్ లాంచ్ చేసుకున్నాం. ఆ రోజు మీ అందరినీ పిలుస్తాం, తలా ఒక బుక్ ఇస్తాం. ఒకసారి దాని గురించి కూడా మనం ఆలోచిస్తాం. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను మేడం, వెల్నెస్ అంటే వెల్నెస్ మీన్స్ ఇప్పుడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, సో వెల్నెస్ లో ప్రొడక్ట్స్ ఏమంటారు? వెల్నెస్ లో ప్రొడక్ట్స్ ఏమంటారు? వెల్నెస్ లో బిట్ రాసుకుంటూ వినండి. వెల్నెస్ లో ప్రొడక్ట్స్ ని న్యూట్రాసూటికల్స్ అంటారు. ఏమంటారు? న్యూట్రాసూటికల్స్ అంటారు. బయట మెడికల్ షాప్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏమంటారంటే ఫార్మాస్యూటికల్స్ అంటారు. మన ప్రొడక్ట్స్ ని న్యూట్రాసూటికల్స్ అంటారు. న్యూట్రాసూటికల్స్ అంటే న్యూట్రిషనే మెడిసిన్. న్యూట్రిషనే మెడిసిన్ లాగా పనిచే. న్యూట్రిషన్ ప్లస్ మెడిసిన్ ఈజ్ ఈక్వల్ టు న్యూట్రాసూటికల్స్. ఇది ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు మన ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ అనుకుంటారు. నో, అవర్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ సప్లిమెంట్స్. అవర్ ప్రొడక్ట్స్ ఆర్ న్యూట్రాసూటికల్స్. దయచేసి సప్లిమెంట్స్ అంటే మీకు బయట దొరికే బోర్నవిటా, బూస్ట్, హార్లిక్స్ అలాంటి సప్లిమెంట్స్. మీకు బోర్నవిటా, బూస్ట్, హార్లిక్స్ అంటే క్యాన్సర్ తగ్గుతుందా? తగ్గదు. ఈ రోజు లాంచ్ కాబోయే కౌ కొలెస్ట్రాల్ తీసుకుంటే క్యాన్సర్ రాదు, వచ్చిన తగ్గుతుంది. దిస్ ఇస్ కౌ కొలెస్ట్రాల్. డోంట్ మిస్ ఆఫ్టర్ లంచ్.
ఇండియాలో కౌ కొలెస్ట్రాల్ గురించి సబ్జెక్ట్ వినాలంటే మీ ఎదురుగా ఉన్న ఈ మహాత్ముడు చెప్తేనే వినాలి. మహాత్ముడు అంటే నవ్వాడు. మీ ఎదురుగా ఉన్న ఈ గుండెగాడు చెప్తేనే నవ్వాడు. దిస్ ఇస్ కౌ కొలెస్ట్రాల్. అసలు దీన్ని సబ్జెక్టు మీరు వింటే మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్తాను, మీకు అన్ని వేస్తాయి వెంట్రుకలు. అది మాత్రం కొత్తది. దిస్ ఇస్ కౌ కొలెస్ట్రాల్. ఒక అద్భుతమైన ప్రోడక్ట్ లాంచింగ్ ఉంది కౌ కొలెస్ట్రాల్. ఒక సూపర్ డూపర్ ప్రోడక్ట్ ఉంది, అందరి దగ్గర ఉంటుంది. అది ఒక ఆర్గాన్, దాన్ని లివర్ అంటారు. దిస్ ఈస్ లివర్ సిరప్. మనం లివ్ యాక్ట్ పేరుతో తీసుకొస్తున్నాం. లివర్ సిరప్ ఎందుకు వాడాలి? లివర్ సిరప్ ఎందుకు వాడాలి?